మీకు ఏబిఎన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్న వాళ్ళకి నమస్కారం అండి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ, అంటే ప్రతిసారి కథేమి ముందుకెళ్ళదండి. ఎందుకంటే ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్స్ కి ముందు దాని తలా తోక అంతా గౌరవ జడ్జి గారికి, వచ్చే జడ్జి గారికి కాగితాలు తిరగేసినా తెలిసిపోతుందండి. మళ్ళీ వాళ్ళని అడగాల్సిన పని లేదు. అయినా 10-15 ఏళ్ళు సిబిఐ కేసులే 10-15 ఏళ్ళు పడుతుంటే ఇక సాధారణ కేసుల గురించి 2-3 ఏళ్లలో అయిపోయిందా, 5 ఏళ్లలో అయిపోయిందా అని అడిగే వాళ్ళకి మేము చెప్తుంటాం. ఆగమ్మ, సిబిఐ కేసులో ఇంతవరకు అవ్వలేదు. సిబిఐ అంటే త్వరితగతిన విచారణ చేస్తుంది, పర్ఫెక్ట్ విచారణ చేస్తుంది. నేరగాడు ఎంతటి వాడైనప్పటికీ సిబిఐ ముందు కోతి ముందు కుప్పి గుంతుల అనేటటువంటి తాత్పర్యంతో మేము మా క్లయింట్స్కి చెప్తుంటామండి. అందుకనే మీరు గమనిస్తే ఆయేషా మీరా గారి తల్లి గారు కానీ, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు కానీ, మా కేసుని సిబిఐ వారికి ఇవ్వాలి, సిబిఐ గారు అయితే బాగా విచారణ చేస్తారు, సిబిఐ దృష్టిలో పెట్టట్లేదు మీరు అంటూ గట్టిగా పాపం వాళ్ళు వాళ్ళ బాధని, భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ సిబిఐ వారి దృష్టిలో ఉన్న కేసులకే ఇంతవరకు అతి గతి లేకపోగా మళ్ళీ ఏదో వచ్చి మొదలు అనే సామెతలాగా మళ్ళీ కూడా అదే మొదలు. అంటే మీరు చూస్తుంటారు, కోడికత్తి కేసు కొలిక్కి వచ్చేసిందండి. నేను కోడికత్తి సీని గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని పాపం కోర్టు నుంచి, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు మాట్లాడేదాన్ని. అరే, మీరు గట్టిగా మాట్లాడి ఉండొచ్చు కదా, ఈ కేసులో మీరు ఎంతవరకు నేరమో నేరం లేదో మీ పాత్ర ఏంటో చెప్పొచ్చు కదా అంటే, ఇన్నాళ్ళు లోపల ఉన్నాను కదండి, ఇంకెంత 2-3 వాయిదాల్లో అయిపోతుంది, నేను బయటకు వచ్చేస్తాను అంటూ అతను మాట్లాడిన మాటలకి ఈ రోజుకి ఆ కేసు అవ్వకపోవడానికి అతనికే ఆశ్చర్యం అవుతుంది. అతను నాతో స్వయంగా చెప్పిన మాట 3-4 వాయిదాల్లో అయిపోతుందండి, ఇప్పుడు అసలు నేనేమి మాట్లాడకూడదు, నేనేమి మాట్లాడను, 3-4 వాయిదాల్లో క్లియర్ అయిపోతుంది అని 4-5 ఏళ్ళు లోపల ఉన్న అతనికి తెలియదండి. ఇంకా లోతైన దర్యాప్తు గౌరవ్ జగన్ రెడ్డి గారు చేయమంటారని. అందుకే వైజాగ్లో ఇన్సిడెంట్ జరిగితే అక్కడ కాకుండా విజయవాడలో దర్యాప్తు జరిగింది. విజయవాడలో దర్యాప్తు చేశాక మళ్ళీ లోతైన దర్యాప్తు అక్కడ చేయమంటున్నారు. అతనికి అర్థం కావట్లేదు. అసలు అతనికి కాదండి, సాధారణ ప్రజలకి ఎవ్వరికీ అర్థం కాలేదంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ న్యాయవాదులకి, రిటైర్డ్ జడ్జిలకి ఇంకా కేసా, అదేం కేసయ్యా, డబ్బులు దొరికినాయి, అక్రమాస్తుల కేసుల్లో ముద్దాయి, ఇదిగో ఇంత పన్ను, ఇతను డబ్బు ఎక్కడని మనం అడగట్లా, ఇంత ట్యాక్స్ ఎలా కట్టగలిగినాడు, ఇన్నే లక్షల కోట్ల ట్యాక్స్ కడితే ఎంత ఆస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాయన డబ్బులు లేక ఇంటిని తాకట్టు పెట్టుకోవాలని అసెంబ్లీ సాక్షిగా అడిగిన దగ్గర నుంచి సాక్షి పేపర్, భారతీ సిమెంట్లు, కనపడని కంపెనీల్లో షేర్లు, అక్కడ పెద్ద పెద్ద విల్లాలు, ఇక్కడ ఇల్లు అమ్ముకునే పరిస్థితుల్లో మా బెంగళూరు అంటే రాష్ట్రం, కానీ రాష్ట్రంలో లంకా ప్యాలెస్ లో ఒక ఇల్లులు కట్టినారు. ఇవన్నీ కూడా లెక్క చెప్పాలా, చెప్పేస్తుంది ఎంతసేపు. నిన్నటి రోజు కూడా ఆ గాలి జనార్దన్ రెడ్డి గారు బంగారు బాత్రూములు కట్టిన ఆయన కూడా 7 ఏళ్ళు జైలు శిక్షకు పోలేదా అండి? మరేంటో ఇంకా ఈ తాత్పర్యం ఎందుకు లేట్ అవుతుందో, ఈ ప్రతిపదార్థాలు ఎవరు చెప్తారో మాకు అసలు అర్థం కాని పరిస్థితి అండి. మాకంటే న్యాయవాదులకి అర్థం కాని పరిస్థితి. మీరు మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ మొదలుకు వస్తుందా, జడ్జి మారంగానే కథ మొత్తం అడుగుతాడా అంటే మాకు అర్థం కావట్లేదు. కాకపోతే జడ్జి మారాక వాయిదాకు ఆయన అటెండ్ అవ్వాలండి. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతి వాయిదాకు అటెండ్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాక ఒకటే వాయిదాకు అటెండ్ అయ్యాడు, మళ్ళీ ముఖ్యమంత్రి నుంచి బయటకు వచ్చాక మొన్న మధ్య వచ్చాడు. గుంపులుగా వచ్చి నా మంది మార్పణాలని చూడండి, నేను అలా గుంపులుగా లేనిదే రాలేను అంటూ చేస్తే మరి తెలంగాణ గవర్నమెంట్ ఉపేక్షించిందో, మళ్ళీ రెండోసారి ఉపేక్షించననిందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, మళ్ళీ వాయిదాలకు వచ్చే వాళ్ళు సింగిల్ గా రండి, మీరు ఎక్కడికైనా సింహం సింగిల్ గా వచ్చింది అంటారు కదా, మరి ఎందుకు ఇలా గుంపులుగా తెలంగాణలో వస్తుంది? మీ లోటస్ పాండ్ ఇల్లు ఇక్కడే కదా, ఇటు నుంచి ఇటు రావడానికి మీరు అక్కడి నుంచి టాటా ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడం ఎందుకు? సో అనేదానికి చాలా అతను అర్థాలు చెప్పాల్సి ఉంటుందండి. అందుకనే కోర్టు వారు మళ్ళీ కొత్త జడ్జిగా రాగానే అగైన్ వాయిదా ఉంటుంది కాబట్టి అతను రావాలి, కనపడాలి. మొన్న కూడా గతంలో ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ఒకే ఒక్క వాయిదాకి అదే కోర్టులో నేనున్నానండి. చక్కగా విందాము అతను ఏం చెప్తాడు, ఎలా తలదించుకుంటాడంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టారు. తర్వాత నేను అన్ని టీవీ ఛానల్లో అడిగాను, నాకు అర్థం కాలేదండి. రేప్ కేసులకి, ఫోక్సో కేసులకి పెట్టాల్సిన ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఈ కేసులో ఎందుకు పెట్టారో గౌరవ్ జడ్జి గారు నాకైతే తెలియదండి అని అడిగితే, మొన్న మధ్య ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తీసేసి మనం ఆయన్ని లైవ్ లో చూసినాం, అక్కడ కూడా చేతులు ఇలా నలుపుకుంటూనే ఉన్నారు. మరి సమాధానం తెలియక, లేకపోతే కంగారు పడా, లేకపోతే అక్కడుండే ఏసీ టెంపరేచర్ పెరిగిందా, మరి మాకైతే తెలియదండి. ఎనీవే కోర్టులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు గతంలో మమ్మల్ని పాలించినాడు, మళ్ళీ పాలిద్దాం అనుకుంటున్నాడు, ఆ ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి గౌరవ్ జడ్జి గారు ఆ కేసును కొలిక్కి చేస్తే మాకు కూడా ఆయన ఏంటి అనేది ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఎయిదర్ నిర్దోష లేకపోతే దోష, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒకటి తేల్చాలన్న ఉద్దేశంతో చాలా అంశాలు ఇందులో ఉన్నాయి.